వెల్కమ్ టు TZ24 టీవీ. నేను మీ దివ్య. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని గతంలో మాదిరిగా అన్ని స్థానాలను కైవసం చేసుకునేలా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కంకరబద్దులై కృషి చేయాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితేల సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు విఫలమయ్యాయని, హామీల అమలులో కాలయాపన చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు గర్హనీయమని, వాగ్దానాలను అమలు చేయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే గద్దె దిగాలని సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. హుస్నాబాద్ పట్టణ శివారులోని శుభం గార్డెన్లో శనివారం హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమ్మేళనంలో సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల తీరును ఎండగట్టి వాస్తవాలను ప్రజలకు తెలియపరచాలన్నారు. 6 గ్యారెంటీలు ఓ ఫెయిల్యూర్ అని, 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేటికి అమలు చేయకుండా ఉండటం పట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఈ నియోజకవర్గ స్థాయి సమావేశానికి అధిక సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తరలివచ్చారు. ఖచ్చితంగా మనం మన హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా పార్టీ పరంగా మనమంతా బలంగా ఏదో తెలియజేస్తాము. కాంగ్రెస్ పార్టీ ఏదో గాల్లో వచ్చింది గాల్లో ఉంటుంది. మాట్లాడడం కూడా ప్రేమ లేదు. ఇక్కడ ఉన్న మంత్రి కూడా హుస్నాబాద్ ప్రేమ లేదు. నిజంగానే ప్రేమ ఉండేదంటే ఇక్కడ ఆఫీస్లో ఎన్నిసార్లు వచ్చి కూర్చుంటే ఎంతమంది మాట్లాడాడు. ఆ బడ్జెట్ మీద ఆ 80 వయసులో అప్పో అంటాడు. ఎట్లా ప్రేమ ఏమంటే నాకంటాడా, ఏ ఎమ్మెల్యే నాకంటాడా, నా కన్నమా మంచోడో విగ్రహడో మంచోడో చెడుడో వాడు అవసరం. ఒక తండ్రి లాంటి వాడు ఎమ్మెల్యే అంటే నియోజకవర్గానికి తండ్రి లాంటి వాడు ఎమ్మెల్యే సహజ బాధ్యత అందరూ వస్తారు. అందరూ వినియోగం లేకపోతే ఓకే మంత్రి మన చెప్పి కూడా ఇది మన దురదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తాను. ఓపిక లేదా, వినియోగం లేదు, లేదు. ఎప్పుడు సమాజం తప్పించుకోవాలా, ఎప్పుడు గంటలు పడాలా, ఎప్పుడు హైదరాబాద్ పడాలా అనే పాలసీ తప్ప నిజంగా ఉస్మానాబాద్ గురించి పడుచుకునే మంత్రే లేడని చెప్పి నేను తెలియజేస్తాను. ఏమైనా కానీ ఆ హైదరాబాద్ పండుగ పోతాను, కర్ణాటక పండుగ పోతాను. అదే రెండో విషయం, ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఇది చెప్పాలో నాకు చెప్పొద్దు నాకు తెలుసుకోలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను మన మంత్రితో ఎంతవరకు సంబంధం ఉందని చెప్పి నేను అడుగుతాను. అసలు నమ్ముతాడన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ఎమ్మెల్యే గారు మీ మంత్రి గారు నమ్ముతాడని అడుగుతాను. నాకు వచ్చిన సమాచారం మేరకు వారి సొంత మంత్రులంటే వారి కుటుంబ సభ్యులని ప్రతి మండలాన్ని పెట్టుకొని ఆ కుటుంబ సభ్యుల ద్వారా పొందడం తప్ప మన కంట్రోల్ నాయకులు ద్వారా పొందగా ఉంటుంది. అటువంటి భక్తి మంత్రులకు అదృష్టమా దురదృష్టమా మాట్లాడే మరి ఎంతవరకు మనం అటువంటి వ్యక్తులు మనం గోవాలను ఆలోచిస్తారు. రేపు కనుక మన స్థానిక సంస్థల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బలంగా వేస్తే ఖచ్చితంగా ఈ యొక్క హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి రాష్ట్రాన్ని కూడా మనం కనిపించే పరిస్థితి కూడా మీరు తెలియజేస్తారు. గొప్పగా మనం బోధేశ్వరి కూడా తెలియజేస్తుంది. చెప్పచ్చు ఏమైనా మంత్రి ఎంతమంది వినిపిస్తున్నారు నువ్వు నీ వాళ్ళు నమ్మకపోతే మాట్లాడే అవకాశం కాబట్టి ఒక మంచి అవకాశం రేపు సర్పంచ్ ఎదుర్కొనే వాళ్ళకు, ఎంపీటీసీ ఎదుర్కొనే వాళ్ళకు, స్థానిక సంస్థలు కూడా పోటీ చేసే వాళ్ళకు మంచి సువర్ణ అవకాశం మనకు వచ్చిందని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఉపయోగించుకోవాలి. ఎటువంటి కుట్రాలు కానీ ఎటువంటి అవగాహన కానీ పోదు, తప్పకుండా మీరు ముందుకు సాగాలని చెప్పి కోరుతున్నాను. ఇదే కాకుండా నేను ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ మన నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం. కాబట్టి తెలంగాణలో ఒకటే పెద్ద నియోజకవర్గం ఏంటంటే మరి మన దగ్గర చాలా మంది గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది విద్యార్థులు కూడా చాలా మంది ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా మన నాయకులు మన కార్యకర్తలు మీ గ్రామాలలో ఎవరో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఎన్నో చేయించాలి. రేపు ఏ క్యాండిడేట్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మన దేశంలో సూచిస్తారో ఆ క్యాండిడేట్ హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఓట్లు పడి ఎంపిక చేసుకోవాలని చెప్పి తెలియజేస్తాను. ఇక కొంతమంది వస్తారు, మేము నిలబడతాను మాకు ఓటేయాలి, మేము నిలబడతాను మాకు ఓటేయాలని ఉంటాను. అందుకని కొంతమంది ఫోటోలు పెట్టుకున్నట్టు ఎదుగుతారు అర్థం కాదు. కొంతమంది మేమంటే ఆ బాబు సంబంధం లేదు. మా అధ్యక్షుడు వారు ఎవరి పేరు చెప్తారో
వాళ్ళతో మాకు సంబంధం ఉంటేనే వాళ్ళనే గెలిపిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ విధంగా బలోపేతం మేము పోవాలని చెప్పి కూడా మన పార్టీ బలంగా నిలబడాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ ఒక్క పిలుపుతో 2 రోజుల ముందే మీ అందరికీ చెప్పడం జరిగింది చెప్పి మన అధ్యక్షులు కూడా ఒక 2 వారాల ముందు చెప్పడం జరిగింది. దయచేసి అన్ని గ్రామాల్లో చెప్పాలని చెప్పి అధ్యక్షులు కూడా ప్రతి ఒక్క గ్రామానికి పోయి ఎవరెవరు వస్తున్నారని చెప్పడం జరిగింది. దాని ప్రకారం మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేసినందుకు ఇదే పరంగా మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పి మన పార్టీని టీఆర్ఎస్ పార్టీని మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఇక్కడ అందరూ కూడా ఏమేమి మాట్లాడారో అన్నీ నోట్ చేసుకుంటాం. తప్పకుండా పార్టీ పక్షాన ఎవరైనా కానీ